ఈ 3 రాసుల వారు ఎదుటివారి మనసు చదవగలరట. పుట్టిన తేదీ, సమయాన్ని అనుసరించి నక్షత్రాన్ని బట్టి రాసులు నిర్ణయించబడతాయి. అలా కొన్ని సమయాల్లో పుట్టిన వారికి కొన్ని టాలెంట్లు పుట్టుకతో వస్తాయట. అలా కొన్ని రాసుల్లో పుట్టిన వారు మనసులో మాటలు చదవగలరట. చాలా మందికి ఏదో తెలియని నేర్పు ఉంటుంది. విషయాలను త్వరగా ఆకళింపు చేసుకుంటారు. చెప్పకుండానే మనసులో మాట కనిపెట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. నిజానియే రాశి వారికి మనసులో మాట చదివినట్టు తెలుసుకునే ప్రత్యేక వరం ఉండదు. కాని కొందరిలో అది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎదుటి వారి భావాలను త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. సున్నితమైన మనస్సు కలిగి ఎదుటి వారిని చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి రాశులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. కర్కాటక రాశి. జ్యోతిషం ప్రకారం కర్కాటక రాశిలో పుట్టినవారు చాలా ప్రేమ పూరితమైన, సానుభూతి కలిగిన వ్యక్తులు. అందువల్ల వీరు ఎదుటి వారి మనసు చదవగలిగిన వారుగా చలామణిలో ఉంటారు. మనసులో మాట బయటికి చెప్పకుండానే గ్రహించి అందుకు తగిన విధంగా వారు ప్రతిస్పందించగలుగుతారు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అందువల్ల చాలా సున్నిత మనస్కులుగా ఉంటారు. వీరు మంచి లిజనర్స్. ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారు. అవసరానికి తప్పక ఆదుకునే మనసు కలిగినవారు. మీన రాశి. రాశి చక్రంలో సానుభూతితో వ్యవహరించే మరో రాశి మీన రాశి. మీన రాశి జలతత్వ రాశి. ఈ రాశివారు విషయమైన, వివాదమైన ఎదుటి వారి దృష్టికోణం నుంచి చూడగలిగే మనసున్నవారు. ఎదుటి వారి మనసెరిగి నడుచుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వీరికి మనసు చదవడం తెలుసు అని అంటుంటారు. వ్యక్తుల అవసరాలను గుర్తించడంలో ముందుంటారు. అందుకు తగిన రీతిలో నడుచుకుంటారు కూడా. అడగకుండానే అవసరాలు తీర్చడం వీరి నైజంగా ఉంటుంది. వీరితో కలిసి ఉండడం ఒక సెక్యూర్ ఫీలింగ్ ఇస్తుంది. తులారాశి. తులారాశి వారు చాలా లౌక్యం తెలిసినవారు. ప్రశాంతంగా ఉంటారు. ఒక విషయాన్ని వివిధ కోణాల్లో ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నవారు. వీరిని మైండ్ రీడర్స్ అని చెప్పవచ్చు. వీరు సహజంగా సానుభూతి కలిగినవారు. అనుబంధాలను శ్రద్ధగా సంతులనపరిచే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇతరుల భావోద్వేగాలను, ఆలోచనలను ఇట్టే పసిగట్టగలుగుతారు. అందువల్ల వీరితో ఉండడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ 3 రాశులకు చెందినవారు మీ ఆత్మీయుల్లో ఉంటే మీరు అదృష్టవంతులన్నట్టే. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.